ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ ఇన్ని సంవత్సరాల మీ మొత్తం కెరియర్‌ని ఒక్కసారి కూర్చొని ఎప్పుడైనా నెమరు వేసుకున్నారా? ఇన్ని అప్స్ అండ్ డౌన్స్, అన్ని ప్లస్ అండ్ మైనస్ ఉండి లేక కాల్ షీట్స్ గూడా ఒక డేకి బోలెడన్ని సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. అసలు సినిమాల కోసం మళ్ళా వెతుకులాడే రోజులు ఉన్నాయి. సడెన్‌గా తమిళ్‌కెళ్ళిపోయారు. సడెన్‌గా కామెడియన్ నుంచి విలన్ అయిపోయారు. సడెన్‌గా పాలిటిక్స్‌కెళ్ళిపోయారు. మళ్ళీ ఇటొచ్చేసారు. సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ గదా! సో ఏమనిపిస్తది అవన్నీ నెమరు వేసుకుంటే? అంటే నా క్యారెక్టరు జయసుధ గారు అంటారు. 'అమ్మ తమిళమ్మ' ఏదో సినిమాలో. వాడు కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరుగుతాడని చెప్పి. హ్మ్. అలాగా ఒక చోట కూర్చోబుద్ధి అవుతురం. హ్మ్. ఏదో ఒకటి చేయాలి. హ్మ్. ఈరోజు మనకి ఇక్కడ షూటింగ్ లేదు. ఆ షూటింగ్ స్పాట్‌కెళ్తా నేను. హ్మ్. అది కూడా గౌరవనీయులు స్వర్గీయ అల్లు రామలింగయ్య గారు చెప్పిన ఇంటర్వ్యూలో మాట అది. హ్మ్. ఖాళీగా ఉంటే ఇంట్లో కూర్చోవద్దు. హ్మ్. ఏ షూటింగ్ జరిగితే ఆ షూటింగ్ దగ్గరికెళ్ళడం. రామలింగయ్య గారే ఎళ్ళిపోయేవారంట. హ్మ్. అంత బిజీ కమెడియన్ ఆయన. హ్మ్. ఆయన షూటింగ్ దగ్గరికెళ్ళి, అయ్యో! రామలింగయ్య గారు వచ్చేసారు. ఏంటి మనం ఏం మాట్లాడాలి ఇప్పుడు? బాబు ఎవరు హీరో అనేవారంట. అదే పలానా ఆయన. మనకు కూడా చూడండి ఒకటి ఏదన్నా క్యారెక్టర్. అలాగా ఆయన మొత్తం ఏవిఎం దగ్గర నుంచి మొత్తం వాహిని అన్నీ తిరిగేసి హ్మ్. సాయంత్రం వచ్చేవారంట ఇంటికి. హ్మ్. అలాగే అడ్వాన్స్ ఇచ్చి నా డేట్ లేదు, మీతోటి చేయాలని వచ్చామండి మేము, మరి ఎలా కుదరట్లేదు అని అలాగా బయటికి వెళ్ళే లక్ష్మీదేవిని కూడా ఆయన పట్టుకొని ఆఫ్ చేసి హ్మ్. చేద్దాం, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళతో మాట్లాడి అలాగా ఈ పెద్దల గైడెన్స్ నాకు ఉపయోగపడింది బాగా. హ్మ్. నేనని కదండి, స్వర్గీయ ఏవిఎస్ గారు కూడా అదే చేశారు. హ్మ్. ఆయన కూడా ఏంటంటే ఒక పెరుగన్నం కారులో పెట్టుకుని మొత్తం అన్ని చోట్లకి వెళ్తే ఏంటంటే మనం వచ్చింది వేషాలు హ్మ్. వేయటానికి, హ్మ్. దేశ సేవ చేయటం కోసం రాలేదు మనం. హ్మ్. చాలామంది అంటారు మేము కష్టపడ్డాం ఇది అంటే, కష్టపడితే డబ్బులు ఇస్తున్నారు. ఫన్ జనరేట్ అయితే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే అదే సినిమా అండి. హ్మ్. ఏదో ఎవరి కోసం మన కుటుంబం కోసం బతుకుతున్నాం. హ్మ్. అది నేను బలంగా నా మైండ్‌లో పడిపోయింది. అవకాశాలు చేస్తున్నాం, డే అండ్ నైట్ చేసాం, బిజీగా చేసాం. హ్మ్. సడెన్‌గా ఒక డ్రాస్టిక్ గ్యాప్ వచ్చింది 1 ఇయర్. హ్మ్. దేనివల్లొచ్చింది సార్ అది? ఇది మీరు తీసుకుందా? ఇండస్ట్రీ తెచ్చిపెట్టిందా? పాలిటిక్స్‌కెళ్ళటం వల్ల. హ్మ్. నేను అంతకుముందు మీరు కాళ్ళకే కాదు సార్ నోటికి కూడా కొన్ని కొన్ని సార్లు కల్లాలు వేయాలి. దానివల్లే గదా మీరు ఇబ్బందులు పడింది. ఈ గ్యాప్ వచ్చింది. అంతే. హ్మ్. నా సినిమాలు నేనే చూసుకుంటూ ఉండేవాడిని హోమ్ థియేటర్‌లో. మరే. మన గ్యాప్ రాలేదు. ఇదిగో ఈ క్యారెక్టర్ మనదే. ఈ క్యారెక్టర్ ఎవడు చేయలేడు. హ్మ్. ఈ ఇలాగ ఫన్ ఎవరికీ రాదు. హ్మ్. ఇది చెప్పించిన డైరెక్టర్స్ అందరూ, ప్రొడ్యూసర్‌లందరికీ హ్యాట్స్ ఆఫ్. మన గ్యాప్ అంటే మన హోమ్ థియేటర్‌లోనే ఇంకో సినిమా వస్తుంది చూడండి అని చెప్తాను నేను చుట్టాలకి. అట్లా మోటివేట్ అవుతూ ఉండేవారా? అలాగా నేను ఓన్‌గా రెఫర్ చేసి మనం డల్ అయిపోయామనుకోండి, మరే. మనం ఏం చేయలేం. హ్మ్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి, నిజాయితీగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా రాజకీయాల్లో? పవన్ కళ్యాణ్ గారు. సో, ఆయనతోటి మాట్లాడిన ఎప్పుడూ చాలా ఆహ్లాదకరంగా ఉంటదండి. మనం భోంచేయలేదనుకోండి, హ్మ్. ఆకలేస్తుంది. పవన్ కళ్యాణ్ గారని 3 సార్లు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటే కూడా కడుపు నిండిపోద్ది. ఆ! ఇది అతిశయోక్తి కాదు, నిజం ఇది. ఆయనతోటి 'గబ్బర్ సింగ్', 'కాటమరాయుడు', 'అత్తారింటికి దారేది' హ్మ్. 3 సినిమాలు చేశా. తర్వాత నేను బయటకొచ్చి ఐయామ్ సింపథైజర్ ఆఫ్ జనసేన. హ్మ్. అండ్ 24 ఎలక్షన్ ముందు పార్టీలోకి వెళ్ళాను. హ్మ్. ఇంక అక్కడి నుంచి ఆ గురువుగారిని గెలిపించుకోవడం. నేనొక్కడినే గెలిపించానని అంటలేదండి. మరి. నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. యాహ్! ఒక సముద్రంలో నేను కూడా ఒక ఇసుక రేణువులాగా. సో, ఆయన విజయం సాధించారు. అద్భుతంగా పనిచేస్తున్నారు. సో, ఇతను కరెక్టు. ఇప్పుడు తెలుగులో ఇప్పుడు స్టార్ట్ అయినాయండి. హ్మ్. ఈ గ్యాప్‌లో నేనేంటంటే విక్రమ్ గారిని కలిసాను. హ్మ్. ఆయన డబ్బింగ్ చెప్తున్నాడు. హ్మ్. నేను డబ్బింగ్ చెప్తున్నా ఒక తమిళ్ సినిమాకి. హ్మ్. బయటకొచ్చి మామూలుగా ఎవరైనా ఇప్పుడు మీరు హీరోయిన్ అండి మా సినిమాలో అంటే, ఊరుకోండి బిస్కెట్ ఇదేదో అంటారు. హ్మ్. నాకు మీరే మెయిన్ విలన్ అన్నాడాయన. హ్మ్. ఇదేంటి ఈయన ఇలా అన్నాడు, ఎంతోమంది ఏదో అంటారు. రాండమ్‌గా కలిస్తే. ర్యాండమ్‌గా. హ్మ్. నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంకొక డైలాగ్ ఉందండి అయిపోతే ఆయన బయటకొస్తారండి. ఓహ్! అంత పెద్ద హీరో, సచ్ ఎ స్వీట్ నేషనల్ అవార్డ్ పర్సన్ అండి విన్నర్ ఆయన. బయటకొచ్చారు. సార్ మీరు సార్ ఇలాగని. లేదు లేదు, మీకు ఖాళీ ఉంటే 4 డైరెక్టర్ ఆఫీస్‌కి రండి అన్నారు. హ్మ్. అది ఎక్కడుందో మనకు తెలీదు. ఆయన్ని అడగలేము. హ్మ్.
ఆఫీస్ ఎక్కడ మళ్ళీ ఆయన 2 అడుగులేసి ఆఫీస్ పలానా చోట డ్రైవర్ వస్తాడు. ఆయనే. తీసుకెళ్ళి 3 రోజులు కథ మొత్తం ఇంజెక్ట్ చేశారండి. హ్మ్. మీరెప్పుడు క్లీన్ షేవ్ తోటి ఉన్నారు. గెడ్డం పెంచండి. హ్మ్. అది మీకు ఎసెట్ అవుద్ది. ఈ సినిమాలో గెడ్డంతోటి కావాలి. చేసాం. అది 23లో రిలీజ్ అయింది. హ్మ్. అది తమిళ్‌లో పెద్ద హిట్ అది. హ్మ్. సో కష్టం అనిపించిందా సార్ డిక్షన్ పట్టించుకోవడం? లైక్ పట్టుకోవడం? ఇక్కడ మీదొక ఆ! క వెరైటీ క డిక్షన్ క గదా! కష్టం అంటే మదురై స్లాంగ్ అండి అది. హ్మ్. మదురై తమిళ్ అంటే మదురై అంటే పర్ఫెక్ట్ ఒరిజినల్ తమిళ్ కింద లెక్క. హ్మ్. మన తెలంగాణలో జగిత్యాల, కరీంనగర్ ఎలా ఉంటదో ఆ! 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 అలాగే రూరల్ క్యారెక్టర్ అది. హ్మ్. ఒక ఫ్యాక్షనిస్ట్ ఆల్‌మోస్ట్. హ్మ్. సో, ఆయన దగ్గరుండి క్యారవాన్‌లో ఇలాగ 1 to 1 కూర్చొని ఆయన ఇది ఇలా చెప్పాలి సార్. ఇది ఇలా చెప్పాలి. ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ ఉండాలి. ఇక్కడ ఇలా ఉండాలి. ఆయన ఒక టీచర్ నాకు. హ్మ్. తమిళ్ ఇండస్ట్రీలో ఒక టీచరు. సో, నా అదృష్టం ఏంటంటే అది ఆడిన తర్వాత ఆయనే సజెస్ట్ చేసాడండి వాళ్ళ అబ్బాయి సినిమాకి. నెక్స్ట్. 'ధ్రువ విక్రమ్' హ్మ్. 18 నుంచి షూటింగ్ అండి చెన్నై. ఆ! అలాగే 'సూర్య' 'కరుప్పు' తర్వాత 'జై భీమ్' అనే సినిమా చేసిన డైరెక్టర్. హ్మ్. ఆయన దాంట్లో నేను విలను. హ్మ్. ఇంకా అలాగే 'సుందర్' 'ఖుష్బూ' గారి హస్బెండ్ 'సుందర్ సి' దాంట్లో తమన్నా గారు, నేను విశాల్. మీడియా మీద సబ్జెక్ట్ అది. ఆ! నేను సీఈఓ దాంట్లో. హుహుహు. ఇలాగా డిఫరెంట్ జోనల్‌లో నన్ను వాళ్ళు రిసీవ్ చేసుకొని నాకు అవకాశాలిచ్చి, ఇంకా 2, 3 సినిమాలు ఉన్నాయండి. అది ఈ డేట్‌ల వల్ల అవి పెండింగ్ పెట్టామన్నమాట. ఓహ్! సో, సో, ఇప్పుడు తమిళ్‌లో బిజీగా ఉన్నారు. తమిళ్‌లో బాగా బిజీగా ఉన్నాం. రేపు ఇక నేను మాలో వైస్ ప్రెసిడెంట్ అండి. హ్మ్. నేను కూడా నడిగర్ సంఘంలో త్వరలోనే నేను కూడా కార్డ్ తీసుకుంటాను దాంట్లో. హ్మ్. సో, ఇలాగ తమిళ్ ఇండస్ట్రీ ఈ గ్యాప్‌లో తమిళ్ ఇండస్ట్రీ ఆదుకుంది. తమిళ్‌కెళ్ళిపోయాడని చెప్పి తెలుగుకి పిలిచారు మళ్ళీ. హ్మ్. మరే అంతే మళ్ళీ. గదా సార్! ఇప్పుడు, అట్లెట్లా ఎళ్ళిపోతారు? ఇప్పుడు అక్కడ 'తిరువీరు' బిజీ అయితే సినిమా ఇక్కడెలా? 'తిరువీరు' సినిమా చేస్తున్నాడు. మంచి మెయిన్ క్యారెక్టర్. హ్మ్. అలాగే 'ఒక కోర్టు కేసు తీర్పు' అని ఒక సినిమా. హ్మ్. ఇంకోటి మ్యారేజెస్ మీనింగే మారిపోయింది. యంగ్ హీరోస్ తోటి, యంగ్ డైరెక్టర్స్ తోటి చేయడం నా అదృష్టం. హ్మ్. ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయింది 'గాసిప్' అని ఒక సినిమా. హ్మ్. దాంట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్. హ్మ్. సో, ఇంకొకటి తపస్సు చేసి హిమాలయాల్లో దేవుడు ప్రత్యక్షమవుతాడు, పరమేశ్వరుడు అనుకుంటే ప్రత్యక్షమయ్యాడు చిరంజీవి గారు. హ్మ్. నాకు ఆయన సినిమాలో మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. అది నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్. ఓహ్! అది వావ్! సూపర్. నా కల నెరవేరింది. సో, బ్యాక్ టు పెవిలియన్ మీరు మళ్ళా. అంతేనండి. అంతే కదా! అంతే. హ్మ్. మీకేమన్నా ఇబ్బందనిపించిందా? ఈ 1 ఇయర్ గ్యాప్‌లో ఆల్రెడీ ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. అంటే మీకోసం పాత్రలు రాయడం స్టేజ్ వరకు వచ్చింది గదా! బోత్ నెగెటివ్ అండ్ కామెడీ తర్వాత. గ్యాప్‌లో మీరు మళ్ళా క్యారెక్టర్ కోసం నాకేమన్నా అవకాశం ఉందా అని మళ్ళీ ఫిల్మ్ నగర్ చుట్టూ తిరిగే అట్లా సిట్యుయేషన్స్ ఏమన్నా వచ్చాయా? మీరు దాన్ని ఎట్లా తీసుకుంటారు? వెళ్ళాలండి. నటుడనేవాడు ఒక చోట కూర్చుంటే పని అవ్వదండి. మనం వెళ్ళి అందరికీ కలవాలి. అందరితోటి మనం మాట్లాడాలి. డైరెక్టర్స్ కూడా మనం మంచి క్యారెక్టర్ చెప్పండి సార్ అని అడగటంలో తప్పు లేదండి. హ్మ్. అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదని. హ్మ్. అందరిని కలవటం. ఈ మధ్యలో ఆధ్యాత్మికత. ఎ ఎప్పుడు ఇంట్లో వైఫ్ ఉందనుకోండి. ఇప్పుడు మనకి ఏ పని లేదు. ఎళ్ళట్లా బయటికి. హ్మ్. పాపం వాళ్ళు కూడా ఎక్కడ మరి టిఫిన్ ఏం చేస్తారు? గ్యాప్ దొరికింది. మధ్యాహ్నం భోంచేస్తారు. ఇప్పుడే కదా 11 అయింది టిఫిన్ చేసి. హ్మ్. మధ్యాహ్నం భోంచేయండి, రెస్ట్ తీసుకోండి. మళ్ళీ సాయంత్రం. హ్మ్. అలాగా నాకెక్కడ గ్యాప్‌లో ఏది గుర్తు రానివ్వకుండా నన్ను మోటివేట్ చేశారు. హ్మ్. మా పాప గాని, వైఫ్ గాని. అలా మోటివేట్ చేస్తే మళ్ళీ నేను పికప్ అయ్యాను. ఏదంటే డల్‌నెస్ అనేది మైండ్‌లోకి రాకూడదండి. హ్మ్. దానికి తోడు నేను ఐయామ్ ఎ పెట్ లవర్స్. నా దగ్గర ఒక 7 ఉన్నాయి. ఓహ్! అవన్నీ ఎవరితోటి ఎలా ఉండాలి? హ్మ్. ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు గెస్ట్‌లు కొంతమంది నచ్చవు వాటికి. హ్మ్. నచ్చనప్పుడు దూరంగా ఎళ్లి కూర్చుంటాయి. ఇతను నేను చెప్పాను కదా! ఇతను మంచోడు కాదని అని. హ్మ్. అలాగా వాటితోటి ఉంటే ఒక ఆనందం. మనం జీవితంలో సో, మీకు రోడ్డు మీద ఖాళీ టైమ్ దొరికితే మీ పెట్సే మీ టైమ్ పాస్. అంతేనండి. హ్మ్. ఎలాగా మనం రోడ్డు పూరి గారే అన్నారు ఒక మాట. హ్మ్. మనం అన్నీ పోయి రోడ్డు మీదకొచ్చినా కూడా అది అక్కడే మనతో పాటే ఉంటది. ఈ బంధువులు గాని, స్నేహితులు గాని ఎవరు రారు హ్మ్. అని. ఇండస్ట్రీలో మనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. మనకు సజెషన్ ఇచ్చి వెన్ను తట్టే వాళ్ళు ఉంటారు. మనల్ని వెనక్కి నెట్టే వాళ్ళు కూడా ఉంటారు. మనల్ని యాక్సెప్ట్ చేయాలి. అవన్నీ కృష్ణనగర్ కష్టాలే. కొత్తవేం కావు మనం చెప్పుకోదగ్గవి. సో, అట్లా మీకెవరున్నారు ఇండస్ట్రీలో? నెట్టేవాళ్ళు రోజూ ఉంటారండి. హ్మ్. అటు సినిమా రంగంలో గాని, రాజకీయ రంగంలో ఈడు
వీడు గొంతేసుకొని గట్టిగా మాట్లాడేస్తాడు. అట్రాక్ట్ అయిపోతారు పీపుల్. హ్మ్. సో, వీడు పాలిటిక్స్‌లో ఎదుగుతాడు లాగుదాం కిందకి. వీడు సినిమాలో ఈడు మంచి క్యారెక్టర్ ఏస్తున్నాడు. ఈడిది ఎలాగైనా చెడగొడదాం హ్మ్. అని చెప్పి ఒక వర్గం. హ్మ్. ఈ వర్గాల్లో అన్నిటిని దాటాలంటే ఆంజనేయ స్వామి, లక్ష్మీనరసింహస్వామి పూజలో ఉంటా ఎప్పుడు నేను. హ్మ్. హుహు. నరుడు ఘోషగా నల్లరాయని భక్తయిపోతాం. హ్మ్. వీళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలండి. హ్మ్. ప్లస్ నేను ఇండస్ట్రీలో నాకు బాగా ఆప్తమిత్రుడు ఎవరంటే రఘుబాబు గారు. హ్మ్. మేమిద్దరం కలిసి ఈ మధ్య చాలా సినిమాలు చేసాం. హ్మ్. నీ క్యారెక్టర్ బావుంది పృథ్వీ. అన్న నీ క్యారెక్టర్ బావుందని హెల్తీ డిస్కషన్. హ్మ్. నేను, రఘుబాబు గారు. హ్మ్. అలాగే తాగుబోతు రమేష్. హ్మ్. అతను మాకన్నా జూనియరు. బట్ అతనిలో ఒక విశ్లేషణ ఉంది. హ్మ్. ఇది కరెక్ట్ అన్న. ఇక్కడ ఈ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చుంటే బావుండేది. అది ఎనీహౌ బావుంది మొత్తానికి. అలాగా ప్లస్‌లు, మైనస్‌లు అన్నీ చెప్పేవాళ్ళు వీళ్ళిద్దరే ఇండస్ట్రీలో. హ్మ్. హ్మ్.